నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మండలిలో బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు సార్. ఒకసారి నేను వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు ఒక ఫోటోని హౌస్ లో చెప్పులు బూట్లు వేసుకుని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి అన్ని మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరా చూడండి ఒక ఫోటో తీసుకొచ్చి ఎందుకండి సార్. సో చూసాం కదా సార్, కల్తీ నెయ్యిలో అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటాన్ని పట్టుకొని చెప్పులు వేసుకొని పటాన్ని పట్టుకుంది కాక కంప్లీట్గా అబద్ధం మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి సార్ దీన్ని? ఇప్పుడు బొత్స సత్యనారాయణ చాలా సీనియర్ కదా, చాలా పెద్ద సీనియర్ రాజకీయ నాయకుడు కదా. శాసన మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకెళ్ళచ్చా? దేవుడి ఫోటోలని శాసన మండలిలో ప్రదర్శించవచ్చా? బొత్స సత్యనారాయణ నేనే కలెక్ట్ చేశానంటున్నావు, నేనే ఇచ్చానని చెప్తున్నావు. దేవుడి ఫోటోలని శాసన మండలిలో ప్రదర్శించవచ్చా? ఎందుకయ్యా నీ సీనియారిటీ? సీనియర్ రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటున్నావు. వెంకటేశ్వర స్వామి ఫోటోలని బూట్లు చెప్పులు వేసుకొని కౌన్సిల్లోకి తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామి ఫోటోలని ప్రదర్శిస్తూ వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగుతున్నావు. నీచమైన నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామికి కెమికల్స్తో కూడిన నెయ్యి తయారు చేసి ప్రసాదం నైవేద్యం పెట్టినవాడివి. ఈ రోజున వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి రాజకీయాల్లోకి లాగుతావా? చేసిన పనికి సిగ్గుపట్టం పోయి, చేసిన పనికి సిగ్గుతో తల వంచుకోవడం పోయి, చేసిన పనికి అపరాధ భావంతో కుంగిపోవటం పోయి ఏంటి ఎదురుదాడి? తిరుమల వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టిన లడ్డూలో కెమికల్స్, లప్సా లాంటి డిటర్జెంటుల్లో వాడే బాత్రూమ్ క్లీనర్లో వాడే కెమికల్ ఉన్నది అని ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఏం చెప్పింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? జంతుకోవు లేదు కదా అని ప్రచారం చేశారు. ఒక్కొక్క ప్రచారానికి ఒక్కొక్క క్యాంపెయిన్కి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా వీళ్ళు? దాదాపుగా 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్యాంపెయిన్ తీసుకుంటారు. ఆ క్యాంపెయిన్కి ఒక్కొక్క క్యాంపెయిన్కి 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఈ పాపపు సొమ్ము మొత్తం ప్రచారానికి వాడుతూ ఉన్నారు. ఎవరి మీద ప్రచారం చేస్తావు? వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తావా? వెంకటేశ్వర స్వామి పవిత్రతని మంటగలపటానికి ప్రచారం మొదలు పెడతావా? నువ్వు పాటించే మతం ఏంటి? హిందువులకి ఆ సెంటిమెంట్ ఉండదా? ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళ ధైర్యం ఏంటి అంటే హిందువులలో ఐక్యత ఉండదు అనే ధైర్యం, హిందువులని కులాల వారీగా విభజించవచ్చు అన్న ధైర్యం, హిందువులని కులాల వారీగా విభజించి ప్రాంతాల వారీగా విభజించి మన రాజకీయం మనం ఆడుకోవచ్చు అన్న ధైర్యం ఎక్కడి నుంచి నువ్వు అనుకుంటున్నావా? ఈ రోజున చూడు, తిరుపతి నెయ్యిలో కల్తీ జరిగింది అని రాగానే అందులో జంతు కొవ్వు లేదు అని క్యాంపెయిన్ మొదలుపెట్టావు. కల్తీ గురించి, లప్సా గురించి మొత్తం విస్తృతంగా ప్రచారం అయిన తర్వాత ఈ ప్రచారం కాకముందు ఏం చెప్పావు? నువ్వే వచ్చి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వచ్చి చెప్పాడు అసలు కల్తీనే జరగలేదు అని. వైవి సుబ్బారెడ్డి వచ్చి ఒప్పుకున్నాడు కల్తీ జరిగింది అని. కల్తీ జరిగింది అన్న తర్వాత జంతు కొవ్వు లేదు అని ప్రచారం పెట్టారు. ఆ ఇష్యూ అయిన తర్వాత ఇండాపూర్ ఇష్యూ తీసుకొచ్చారు. ఇండాపూర్కి హెరిటేజ్కి లింకు పెడుతూ ప్రచారం చేశారు. ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుకున్నారో తెలుసా? ఎంతమంది యూట్యూబర్లని కొంత దురదృష్టం ఏంటో తెలుసా జగన్ గారు? కొంతమంది సమాజంలో ఈ లెఫ్ట్ భావాలు, వామపక్ష భావజాలం ఉన్న జర్నలిస్టులు కొంతమంది వాళ్ళు మేధావుల ముసుగులో చలామణి అవుతూ ఉన్నారు. ఈ వామపక్ష మేధావులు కదా వీళ్ళు, వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు సహజంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు. సహజంగా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, కూటమిలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉంది కాబట్టి, ఈ వామపక్ష భావజాలం ఉన్న ఈ మేధావుల ముసుగులో ఉన్న ఈ వ్యక్తులందరూ, జర్నలిజం ముసుగులో ఉన్న ఈ వ్యక్తులందరూ దీని మీద ప్రచారం అంటే క్యాష్ అండ్ క్యారీ తరహాలో జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీని వీళ్ళు వేరే వేరే విధాలుగా ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున హెరిటేజ్ వాళ్ళు ఢిల్లీ కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు తీసుకొని వచ్చారు. ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందో తెలుసా? ఇదేందయ్యా ఇంత దరిద్రంగా, మీరు ఇంత దరిద్రమైన ప్రచారం ఏంటయ్యా, అసలు ఆధారాలు లేకుండా ఒక కంపెనీ మీద బురద ఎట్లా చల్లుతారయ్యా అని చెప్పి అవన్నీ తీసేయండి అని చెప్పి చెబితే, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు గమనించే ఉంటారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చేశాడు? ముందర బడ్జెట్ గురించి మాట్లాడాడు. బడ్జెట్ గురించి మాట్లాడుతూ డ్రాగ్ ఆన్ చేశాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఢిల్లీ హైకోర్టులో హెరిటేజ్ వాళ్ళు వేసిన కేసు నడుస్తున్నది, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నది అని తెలుసు. ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత కోర్టు జడ్జిమెంటు తనకు అనుకూలంగా వస్తే ఒక రకంగా చెప్పాలని ప్లాన్ చేసుకొని కూర్చొని ఉన్నాడు. అందుకని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పే వరకు సాగదీశాడు. దాదాపు 3.5 గంటల పాటు సాగదీశాడు. అది చూసే నాథుడు లేకపోయినా కానీ సాగదీస్తూ కూర్చున్నాడు. కోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత, ఆ కోర్టు ఆదేశాలు తనకి వ్యతిరేకంగా ఉన్నాయి అని స్పష్టంగా తెలిసిన తర్వాత, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకి విరుద్ధంగా అతను మాట్లాడుతూనే ఉన్నాడు, కామెంట్ చేస్తూనే ఉన్నాడు, న్యాయమూర్తుల్ని ధిక్కరించాడు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ధిక్కరించాడు. కావాలనే ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం భారతదేశంలో ఉన్న చట్టాలని మొత్తం అందరినీ కూడా వాట్ ఈజ్ దిస్ లా, వాట్ ఈజ్ దిస్ చట్టం అన్నాడు కదా. కావాలంటే మీరు ఆ వీడియోను కూడా ప్లే చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళబోయే ముందర నువ్వు డిక్లరేషన్ పెట్టి వెళ్ళాలి జగన్ అంటే, ఆయన ఏమన్నాడు? వాట్ ఈజ్ దిస్ లా, వాట్ ఈజ్ దిస్ కంట్రీ అన్నాడు. అటువంటి వ్యక్తి, వాట్ ఈజ్ దిస్ లా అన్న వ్యక్తి ఈ రోజున ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఉల్లంఘిస్తూ, ఢిల్లీ హైకోర్టు ఆ విధమైన తీర్పు ఇచ్చింది, హెరిటేజ్ గురించి మాట్లాడొద్దు అని తీర్పు ఇచ్చినా సరే మాట్లాడాడు. కోర్టుని డైరెక్ట్గా నేరుగా ధిక్కరించాడు. ఏమన్నా అనొచ్చు, నువ్వు అనొచ్చు, నాకు ఇంకా ఆర్డర్ రాలేదు అని. ఆర్డర్ రాకపోతే ఒక రిపోర్టరు క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఎట్ట చెప్పావు? ఆర్డర్ చూసి చెప్తాను అనాలి కదా నువ్వు. అందుకని జగన్మోహన్ రెడ్డి వాంటెడ్గా కావాలని భారతదేశ చట్టాలని ఉల్లంఘిస్తున్నాడు. మొదటి నుంచి గమనిస్తే తిరుమల వెంకటేశ్వర స్వామికి సమర్పించే ప్రసాదాల్లో వాడే నెయ్యిని కల్తీ చేసిన మహాపాతకానికి ఈ జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. సిగ్గు ఎగ్గు లేకుండా వచ్చి పబ్లిక్లో మాట్లాడుతున్నాడు. బురద తీసి వేరే వాళ్ళ మీద వేయాలని చూస్తున్నాడు. ఆఖరికి ఈరోజు ఏ స్థాయికి దిగజారాడు అంటే, వెంకటేశ్వర స్వామి ఫోటోని కౌన్సిల్లో ప్రదర్శించే స్థాయికి దిగజారిపోయాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పంపించాడు కౌన్సిల్లో ప్రదర్శించమని. దానికి బొత్స సత్యనారాయణ ఏం చెప్పాలి? అట్లా చేయకూడదయ్యా, నువ్వు పిల్లగాడివి, నువ్వు కుర్రాడివి, నీకేం తెలియదు, నువ్వు మా మతానికి సంబంధించిన వ్యక్తివి కాదు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు సభలో ప్రదర్శించకూడదని చెప్పాల్సిన బాధ్యత గల వ్యక్తి బొత్స సత్యనారాయణ కదా. మరి బొత్స సత్యనారాయణ తన బాధ్యతని నిర్వర్తించాడా? పైగా ఏం చెప్తున్నాడు? నేనే ఆ ఫోటోలన్నీ సేకరించి జాగ్రత్తగా పెట్టానని చెప్తున్నాడు. పెడతావా నువ్వు? ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే 4 గోడల మధ్య బైబిల్ చదువుకునే ఇదే జగన్మోహన్ రెడ్డి. I once again reiterate to everybody, in between the 4 walls in my house, I read the Bible. నీ మతానికి సంబంధించిన దేవుణ్ణి తీసుకొచ్చి మేమిట్లా తీసుకొచ్చి బహిరంగంగా ప్రదర్శిస్తే ఊరుకుంటావా? సరే, ఇక్కడ ఇదే విషయంలో పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి మద్యం తాగి తను జరిగిన ప్రమాదం సంగతి తెలిసిందే. అదే టైంలో జాన్ బెన్ లింగం అనేటువంటి వ్యక్తి, మేము క్రైస్తవ ముసుగుల్లో ఉన్నాము, మేము ముసుగు తీసేస్తే ఊచకొత్తకు వస్తాం అని చెప్పేసి మాట్లాడారు. అంటే అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు హిందువుల్లో లేరనే ఇంత దిగజారుతున్నారా?
ఇంత బెదిరింపులకు పాల్పడుతున్నారంటే ఏం చెప్తారు? ఆ జాన్ బెల్లి లింగం అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ నాయకుడిని పంపించి మొత్తం హిందువులకి క్రిస్టియన్లకి తగాదా పెట్టాలని చూశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఊచకొత్తకు వస్తావా అంటే హిందూ మతంలో ఐక్యత లేదు అన్న విషయాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ జాన్ బెల్లి లింగంలు ఎట్లా వాడుకుంటున్నారో చూడండి. ఇదే ఇప్పుడు నేను చెప్పిన విషయమే విశాఖపట్నంలో జరిగిన సాధు పరిషత్తులో మీటింగ్, మొత్తం ఆ మీటింగ్లో అందరూ స్వామీజీలు అందరూ బాధతోటి చెప్పారు, ఏడుస్తూ చెప్పారు, హిందువులారా ఏంటిది, పరమ పవిత్రమైన కలియుగ వైకుంఠమైన వెంకటేశ్వర స్వామి కొలువు ఉన్న తిరుపతిని సర్వనాశనం చేశారు ఈ బ్యాచ్ అంతా. మీకు చలనం లేదా, మీరందరూ మీకు మత విశ్వాసాలు లేవా అని చెప్పి సాధు సంత పరిషత్తు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని ఆ రోజునేమో అపచారం చేశాడు, ఆ రోజున వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేశాడు, ఆ రోజున వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశాడు, ఆ రోజున వెంకటేశ్వర స్వామి మీద భక్తి చచ్చిపోయేలాగా కల్తీ నెయ్యి కలిపిన లడ్డుని, రాయి లాంటి లడ్డుని తయారు చేయించి తిరుమల పవిత్రత మీద కుట్రవన్నాడు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చి చెప్పులు బూట్లు వేసుకొని వచ్చి ఈ వైసీపీ ఎమ్మెల్సీలు అందరూ కలిసి కూర్చొని మొత్తం డిస్ప్లే చేయటం. వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని కౌన్సిల్లో డిస్ప్లే చేస్తారా? వెంకటేశ్వర స్వామి ఫోటోలు అంటే మీకు అంత చీప్గా ఉన్నాయా? వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికే మీకు అర్థమైంది, మీకు అర్థం కావాలి కూడా. అర్థమయ్యి లేకపోబట్టే ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి మీరు రాబోయే రోజుల్లో ఎంత తీవ్రమైన మీరు అంటే నేను ఆ మాటలు మాట్లాడకూడదు. ఒక జర్నలిస్ట్గా అంటే హిందువుగా బాధ ఉన్న జర్నలిస్ట్గా నాకు సమాజం పట్ల నా బాధ్యతని నేను గుర్తుంచుకొని నేను ఆ మాటల్ని నేను దిగమింగుకుంటున్నా. వెంకటేశ్వర స్వామికి అపచారం చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోలని కౌన్సిల్లో డిస్ప్లే చేసి మీ కలుషితమైన చేతులతోటి నెయ్యిలో విష పదార్థాలు కలిపిన ఆ చేతులతోటి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటోని ముట్టుకుంటారా? వెంకటేశ్వర స్వామి ఫోటోని తీసుకొచ్చి రాజకీయాల్లో నేరుగా వాడుకుంటున్న ఈ దుర్మార్గాన్ని ప్రతి హిందువు ఖండించాల్సిన అవసరం ఉంది. ఇదేదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉంటాడు, రేపు పోతాడు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కలియుగం ఉన్నంత వరకు ఉంటాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వాళ్ళు చేసిందే కాక మళ్ళీ అబద్ధాలు ఆడడం, అపచారం చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో చూద్దాం ఏం జరగబోతున్నాం. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.